హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు. సో ఎప్పటి నుంచో కూడా బాస్ని వింటేజ్ లుక్లో చూడాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకున్నారుగా. సో మరి సినిమా నిజంగానే అనిల్ గారు చూపించారా లేదా, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి, ఏంది వెంకీ సంగతి, ఇరగదిద్దాం సంక్రాంతి అంటూ థియేటర్స్ని సంక్రాంతి విందు భోజనం వండించడానికి వచ్చేసారు చిరు అండ్ వెంకీలు. సో బోలా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత, బాస్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 6 సినిమాలు పడ్డాయి. ఇందులో ఖైదీ నెంబర్ 150 అండ్ వాల్తేర్ వీరయ్య సినిమాలు బాస్కి సక్సెస్ ఇచ్చాయి, కానీ ఫ్యాన్స్కి మాత్రం ఆకలి తీర్చలేదు. మరి గత ఏడాది వెంకీకి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి ఈ సంవత్సరం మెగాస్టార్కి కూడా అదే ఫీట్ రిపీట్ చేశారా, అండ్ అలాంటి పక్కా పండుగ దింపారా లేదా అనేది డెఫినెట్గా మాట్లాడుకుందాం. అయితే ఏదేమైనా కానీ సినిమా హిట్ ఫ్లాప్ అని డిసైడ్ చేసే మెయిన్ పార్ట్లలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రెండు మెయిన్. అందులోనూ కథ సినిమాకి ఎప్పుడూ ప్రాణమే. అయితే అనిల్ రావిపూడి సినిమాలో కథలో లాజిక్స్ కంటే స్క్రీన్ ప్లే అంతకు మించినటువంటి ఓ మ్యాజిక్ ఉంటుంది. ఇది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన తీసినటువంటి ఏ సినిమా అయినా కానీ కథలో పెద్దగా ఫ్రిక్షన్ మలుపులు అలాంటివి ఏమి ఉండవు, కానీ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించేటువంటి మ్యాజిక్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారితో కూడా అదే రిపీట్ చేశారు అనిల్ గారు. సో ఈ సినిమా కథ ఏంటి అంటే 2 ముక్కల్లో చెప్పేయచ్చు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి శంకర వరప్రసాద్ అంటే చిరంజీవి గారు మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయినటువంటి శశిరేఖని తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఇక అదే ఇష్టం ఆమెకు కూడా కలగడంతో టపిమని 3 ముళ్ళు కూడా పడిపోతాయి. ఒక్క డ్యూయట్ పడేలోపే ఇద్దరు పిల్లలు కూడా పుట్టేస్తారు. అయితే తన ఆస్తి ఐశ్వర్యం అన్నీ వదిలేసి ప్రసాద్ తోటి తన కూతురు వెళ్ళిపోయిందనేటువంటి కోపంతో శశిరేఖ తండ్రి అంటే ఏదైతే ఉన్నాడో ఆయన ఇద్దరిని విడదీసి డైవర్స్ ఇప్పిస్తారన్నమాట. అలా పిల్లల 6 ఏళ్ల పాటు దూరమైనటువంటి ప్రసాద్ వాళ్ళకి ఎలా దగ్గరయ్యాడు, శశిరేఖను ఎలా కలుసుకున్నాడు, ఈ ఫ్యామిలీ కథ ఎలా సుఖాంతమైంది అనేది మిగిలిన కథ. ఇక స్టోరీ వెంకీ గౌడ క్యారెక్టర్ ఏంటి అని కూడా చాలామంది అనుకోవచ్చు. అంటే వెంకీ పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అది కూడా బిగ్ స్క్రీన్ పైన చూడాలన్నమాట. అండ్ ఇక ఇండస్ట్రీని ఏలిన ఇంద్రుడు, కనుసైగతో రికార్డులను కొల్లగొట్టిన కొదమసింహం, సింపుల్గా చెప్పాలంటే మనందరి గ్యాంగ్ లీడర్ స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ తనివి తీరా విజిల్ చేసి చాలా కాలమే అయింది. ఆ కోరికని శంకర వరప్రసాద్ గారు ఖచ్చితంగా తీర్చారు. ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుంచి కూడా శుభం కార్డ్ పడే వరకు కూడా చిరంజీవి స్టైల్ అండ్ స్వాగ్, ఎక్స్పీరియన్స్ లుక్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ని ఖచ్చితంగా ఒక 10 సార్లు అయినా బాస్ ఈజ్ బ్యాక్ అనుకునేలా ఉంటాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఫ్రేమ్లో కూడా చిరంజీవి గారే కనిపించేటట్టు కూడా రావిపూడి చేసినటువంటి మెగా స్వాగ్ బుక్ అంటే డెఫినెట్గా మనశంకర వరప్రసాద్ గారు అనుకోవచ్చు. ఓవైపు కామెడీని అండ్ ఇక మరోవైపు హీరోయిజాన్ని అవలీలగా మోస్తూ ఒకప్పుడు మనం చూసినటువంటి అదే మెగాస్టార్లా వింటేజ్ చిరంజీవిలా బాస్ కనిపించారు. మెయిన్గా ఆయన ఇందులో పండించినటువంటి కామెడీ మాత్రం నిజంగా జై చిరంజీవ, అందరివాడు లాంటి సినిమాల్ని మరోసారి గుర్తు చేస్తాయి. రీఎంట్రీ తర్వాత చిరంజీవికి ఇది సాలిడ్ సినిమా అని కూడా బల్లగుద్ది చెప్తారు ఫ్యాన్స్. ఇక డాన్స్ అంటే చిరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హుక్ స్టెప్ పాటల్లో చిరు వేసినటువంటి స్టెప్పులకి ఫ్యాన్స్ విజిల్ వేయడం పక్క. అలానే ఎమోషనల్ సీన్లలో కూడా చిరు చాలా రోజుల తర్వాత తన మార్క్ని చూపించారు. పిల్లల్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మా నాన్న అంటే మీలా ఉండాలి అని కన్న కూతురు ఒక డైలాగ్ చెప్తుంది. అప్పుడు చిరు కళ్ళల నుంచి కారేటువంటి కన్నీటి బొట్టు కనిపించకుండా పలికించినటువంటి ఆ ఎమోషన్స్ ఆయన యాక్టింగ్కి మరోసారి నిజంగానే అద్దం పట్టాయని చెప్పొచ్చు. ఫాదర్ సెంటిమెంట్ సీన్లో అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఎక్కేస్తాయి. ఇక చిరుకు జోడీగా యాక్ట్ చేసినటువంటి నయనతార గారు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అండ్ ఆమె ఆ సినిమాలో ఎలా కనిపించిన అంటే స్టైలిష్గా, ఆ మధ్య కాలంలో ఆయన ఏ మూవీలో కూడా ఇంత అందంగా కనిపించలేదు. అది చీర కట్టినా అండ్ సూట్ వేసినా, మోడర్న్ లుక్లో మెరిసిన ప్రతి చోట కూడా నేను ఒకప్పటి గ్లామర్ క్లీన్లో అయితే కనిపిస్తారనమాట. తన క్యారెక్టర్ని అలా ఈజీగా చేసుకుంటూ పోయారు. ఇక చిరు నయన్ మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిరంజీవి గారి కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, పిల్లలతో ఎమోషనల్ సీన్లతో అలా సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారి రాకతోటి థియేటర్లో దద్దరిల్తాయి. వెంకీ గౌడ క్యారెక్టర్లో వెంకీ కనిపించినటువంటి తీరు అండ్ పండించిన కామెడీ, మెయిన్గా వెంకీ అండ్ మెగాస్టార్ ఇద్దరు కాంబోలో ఆ సీన్స్ పడగానే థియేటర్లో గట్టిగానే పేలాయి. అండ్ ఒక హిట్ సాంగ్ కూడా ఒకరితో ఒకరు పోటాపోటీ డ్యాన్స్లు అయితే వేస్తారనమాట. అయితే ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మొత్తంలో కూడా వెంకటేష్ గారు అనుకున్న దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువే కనిపిస్తారు. అలానే క్లైమాక్స్లో కూడా జైలర్ టెంప్లేటర్ అనిల్
డెఫినెట్గా ఫాలో అయినట్లయితే కనిపిస్తుంది అనిల్ గారు. మొత్తానికి అయితే స్టోరీ స్క్రీన్ ప్లే సంగతి పక్కన పెడితే అనిల్ గారి ఆయన సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్కి తృప్తిగా తన స్టైల్లో ఒక పండగ బొమ్మ అయితే డెఫినెట్గా దింపేశారు ఆయనకున్న స్టైల్లో. ఇదైతే పక్క సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూవీ తర్వాత అనిల్ గారు మరోసారి పండగకు వస్తున్నారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నాం అన్నట్టుగా కూడా ముందే ఫిక్స్ అయిపోయారన్నమాట. అంటే ఆయన డైరెక్షన్ అలా ఉంటుంది కాబట్టి ఇక వారిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తన మార్క్ సినిమాని మరోసారి నీట్గా వచ్చింది ప్రజెంట్ చేశారు. ఎక్కడ కూడా హద్దులు దాటకుండా తన బౌండరీలో ఉండే మరోసారి సిక్సర్ కొట్టారు. ఇక సినిమా మొత్తం వీలైనంత ఎక్కువసేపు చిరంజీవి గారిని చూపిస్తూ ఎక్కడ ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా చూసుకున్నారన్నమాట. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో బాస్ స్టైల్ అండ్ స్వాగ్ని, కామెడీలో ఆయన టైమింగ్ని అనిల్ గారు చాలా బాగా పట్టుకున్నారు. ఇక చిరు సిగ్గుపడటం, మొహమాట పడటం, పంచులు వేయడం అవన్నీ కూడా తన మీద తానే జోకులు వేసుకోవడం కూడా ఇలా ఏ సీన్ ఏదైనా కానీ చూసిన ప్రతిసారి మెగాస్టార్ని ఇలా చూసి ఎన్నాళ్ళ అయిందిరా అనే ఆడియన్స్కి అయితే అనిపిస్తుంది. డెఫినెట్గా ఆ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారికే దక్కుతుంది. ఇకపోతే సినిమాలో మరో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే భీమ్స్ సిసిరోలియో గారు. అవును, ఆయన భీమ్స్ ఇచ్చినటువంటి సాంగ్స్ వినడానికే కాదు చూడడానికి కూడా స్క్రీన్ మీద చాలా బాగుంటాయి అండ్ ఇక వినిపించాయి కూడా. ఇక బీజిఎం విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ కూడా ఎక్కడ ఎంత కావాలో అక్కడ అంత చాలా పద్ధతిగా ఇచ్చాడు. ఇక క్యాథరిన్ గారు అండ్ దాని తర్వాత సచిన్ కేడేకర్ ఆయన క్యారెక్టర్ బాగా చేశాడు. శరత్ సక్సేనా గారు, హర్షవర్ధన్ గారు అండ్ అభినవ్ గోమటం గారు, రఘుబాబు, ఇలా చాలామంది ప్రతి ఒక్కరు తమ తమ క్యారెక్టర్స్కి డెఫినెట్గా న్యాయం చేశారు. ఇక చిరంజీవి గారి 9 పిల్లలు అంటే వాళ్ళిద్దరు పిల్లలుగా చేసినటువంటి పిల్లలు కూడా చాలా క్యూట్గా యాక్టింగ్ చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ ఇక చిరు గారికి తల్లిగా చేసినటువంటి జరీనా వాహబ్ గారు కూడా చాలా బాగా చేశారు దాంట్లో. అంటే ఒక సీన్ ఉంటుంది, ఒక ఎమోషనల్ సీన్, అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. డిఓపి అది కూడా చాలా బాగుంది. అన్ని క్రాఫ్ట్స్ కూడా మొత్తంగా స్క్రీన్ మీద మాత్రం అద్భుతంగా తెలిసిపోతుంది అనమాట. ఇది గుడ్, ఒక మంచి సినిమా చూసాన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక రావుపూడి గారి వినోదం డెఫినెట్గా అనుకుంటారు. నచ్చని వాళ్ళు మాత్రం రొట్టు కొట్టుడు అనేది ఒక ఉంటుంది కదా, అది ఉంటారు. బట్ ఆయన నచ్చిందే తీస్తా, నచ్చిందే చేస్తా, బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం డెఫినెట్గా నేను పక్కా అనిపించేలా అనిల్ రావిపూడి ఈ సినిమాలు చేస్తాను కూడా. ఆయన పండక్కి మాత్రం చిరు వెంకితో కలిసి సంక్రాంతి విందు భోజనం పెట్టారు. నచ్చిన వాళ్ళకు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకు మాత్రం డెఫినెట్గా అది నచ్చదు. అబ్బాయి కథ ఏం లేదు, స్టోరీ ఏం లేదంటారు. బట్ స్టోరీ మొత్తం డెఫినెట్గా రొటీన్ స్టోరీయే, బట్ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొంచెం కొత్తగా ఉంది. చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. సో మరీ హైలైట్ ఉంది అని చెప్పలేము అండ్ రికార్డులు బద్దలు కొట్టి 100,000 కోట్లు వస్తాయని చెప్పలేం అండ్ దాని తర్వాత తక్కువ వస్తుందని చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఆయన చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో డెఫినెట్గా అది సంక్రాంతికి వస్తున్న తర్వాత ఒక మంచి సినిమా మళ్ళీ రిపీట్ చేశారు అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇక వీళ్ళందరి సహకారంతో చిరంజీవి గారు అటు ఇక వెంకటేష్ గారు ఇద్దరు కలిసి సంక్రాంతి విందు భోజనం పెట్టారు. బట్ అది నచ్చుతుందా నచ్చదా అనేది ఒక్కొక్కరి టేస్ట్ని బట్టి ఉంటుంది. కొంచెం కొత్త సినిమాలు చూసే వాళ్ళకి నచ్చుతుంది, కొత్త సినిమాలు చూడడం వాళ్ళ అంటే మాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి ఈ జోనర్ చాలు అనుకున్న వాళ్ళకు నచ్చుతుంది. సో ఇదంటే 50-50గా కొంతమంది ఆడియన్స్ నచ్చవచ్చు, కొంతమంది ఆడియన్స్ నచ్చకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ తోటి వెళ్తారు కాబట్టి మేజర్గా ఎక్కువ మందికి నచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.